హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈద్ స్పెషల్ రైస్ క్యారెట్ కీర్ చేసిన. ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగానే వచ్చింది. నేను రెఫరెన్స్ చూసే చేసిన, నాకు రాదు కదా. సో చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ ఒక 20 మినిట్స్ లేదా 25 మినిట్స్ మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకోండి, కొంచెం మందంగా ఉంటే మంచిది. దాంతో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత సైడ్కి తీసుకోండి. ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని సన్నగా తురిమిన క్యారెట్ని నేను 2 తీసుకున్నా. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మంచిగా దాన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బాగా మరిగిన పాలని ఒక 1/2 లీటర్ తీసుకున్నా. దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ని కొంచెం కోర్స్గా వాటర్ లేకుండా పౌడర్ చేసుకొని దీంతో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఒక 20 to 25 మినిట్స్ ఓపిక్గా దాన్ని కలుపుతూ ఉండాలి. మంచిగా స్మెల్ వస్తుంది కాసేపటికి. మంచి చిక్కటి పాలైతే ఇంకా బాగుంటుంది. మీకు కావాలంటే దాంతో సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోండి, అదే కుంకుమ పువ్వు అంటారు కదా, నా దగ్గర లేదు. సో థిక్గా అవుతూ వస్తుంది, సైడ్లో మంచిగా మీగడ కడుతూ వస్తుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అట్లే కలుపుతూ ఉండాలి. తర్వాత మంచిగా గిన్నెకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినచ్చు, లేదా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. కానీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. క్యారెట్ ఎక్కువ వేసుకుంటే మీకు ఇంకా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.